రాత ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అది ఏది ఆశపడ్డా దక్కట్లేదు. నా కూతురు ఏం పాపం చేసిందని ఆ దేవుడిలా చేస్తున్నాడు. జయంతి, కన్న కూతురు జీవితం నాశనం అవుతుంటే బాధపడడంలో తప్పు లేదు. కానీ తన జీవితం తన చేతులతోనే నాశనం చేసుకుంటుంది అనిపిస్తోంది. నరేంద్ర అభి మనసులో ఇందు లేదని చెప్పాడు. ఇంకా ఎందుకు అభి వెనకాల పడ్డం? దానిది పిచ్చి ప్రేమత్తయ్యా. కాదనను జయంతి. అభి తనను పెళ్లి చేసుకోవడానికి తెలిసాక కూడా ఇంకా ఎందుకు వెంటపడ్డం అని. అభి కంటే మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని ఇందుకు చెప్పాను కూడా. అయినా ఇలా చేస్తోందేంట్రా? చెప్పాను కదత్తయ్యా, దానిది పిచ్చి ప్రేమని. యాండి, అల్లుడు గారు మనందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మనందరి ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు. ఈ రెండు విషయాల వల్లే ఇందు అనుక్షణం నరకం అనుభవిస్తోంది. ఇందుకు తల్లిగా కాకుండా ఓ సాటి ఆడదానిగా చెప్తున్నాను. అభిని అనూను ఇక్కడి నుంచి పంపించెయ్యండి. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ఇందు అనుక్షణం అవమానపడాల్సొస్తుంది. జయంతి, ఇచ్చిన మాటని ఏనాడైనా నేను కాదన్నానా? మనమే వాళ్ళని రమ్మని మళ్ళీ ఇప్పుడు మనమే వాళ్ళని పొమ్మంటే బావుంటుందా చెప్పు? నువ్వు వెళ్ళమని చెప్పకపోతే ఇందు జీవితం బాగుపడదురా. అది ప్రవర్తించే తీరు బాగుండదు. తిండి తిప్పలు లేకుండా రాత్రంతా మెలుకునే ఉంది. ఇలా అయితే దాని ఆరోగ్యం ఏమవుతుందిరా? అభి అను కలిసి ఉండడం ఇందు తట్టుకోలేకపోతోంది. ఆ అను కూడా మన ఇందుని ఏదో రకంగా బాధ పెట్టాలనే చూస్తోంది. అమ్మా, అభి అనుల పెళ్ళైతేనే వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్తారమ్మా. అప్పటి వరకు మనం ఓపిక పట్టక తప్పదు. వాళ్ల పెళ్లి జరిగే వరకు ఇందు అలాగే ఉంటుంది. పెళ్ళైతే ఇందు మనసు ఖచ్చితంగా మారుతుందమ్మా. ఇందు మనసు మారేలోపు ఏదైనా జరిగితే? చెప్పరేంటండి? ఏదైనా జరిగితే ఏంటి? జయంతి, ఏవేవో ఊహించుకుని భయపడకు. ఇందుకేమీ కాదు. తనంత పిరికిదేం కాదు. ఇందు గురించి నీకు తెలీదా? వీలు చూసుకుని ఇందుకు నువ్వే నచ్చజెప్పు. ఎందుకు రాగిణి అంత కోపంగా ఉన్నావు? నేనెందుకు కోపంగా ఉన్నానో మీకు తెలీదా? అంటే నా ఉద్దేశం అది కాదు. ఇన్నాళ్ళు తప్పు చేసినా దొరకలేదు. ఇప్పుడు తప్పు చేస్తే దొరికావు, ఫలితం అనుభవించావు, అంతే కదా? దీన్ని సీరియస్ గా తీసుకోవడం ఏంటి? ఇందు అక్కని కూడా చూడకుండా నన్ను కొడుతుందా? పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు కొడితే ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఆ బాధ ఏంటో మీకు తెలీదు. చేసిన తప్పుకి ఇందు నిన్ను కొట్టింది. కానీ చేయని తప్పుకి ఆ తప్పు నేనే చేశానని అనుకి క్షమాపణ చెప్పింది మీ చెల్లెలు. మరి ఇందు ఎంత బాధపడుతుందో నీకు తెలీదా? రాగిణి, మనలాగే అందరికీ మనోభావాలుంటాయి. మరి మీ చెల్లి మనోభావాలు దెబ్బతిన్నాయి. తన పరిస్థితి ఏంటి? తన పరిస్థితి, ఇంట్లో వాళ్ళందరి పరిస్థితులు నాకు అనవసరం. నాకు కావలసింది నాకు దక్కితే చాలు. నాకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎన్నైనా చేస్తాను, ఏవైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేసినా ఇందుకు నీ మీద అనుమానం వస్తుంది. ఇంట్లో ఎవరేం చేసినా మొదట నిన్నే అనుమానిస్తారు. అడ్డంగా దొరికిపోయాం కదా. అందుకే వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా ఆలోచించు. అంతేగాని ఇప్పుడు చేస్తే మాత్రం ఇందాక చేతి దెబ్బతోనే వదిలేసింది. ఈసారి దేనితో దెబ్బ కొడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇంకా అది కొడుతుందని భయపడి మనం చేసే పనులు ఆపేస్తే మన చేతిలో చెప్పే మిగులుతుంది. ఇందు ఖచ్చితంగా అభి మనసుని మారుస్తుంది. అభిని తన వైపు తిప్పుకుంటుంది.
ఇందు తన పంతంతో ఆ అభిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఈ ఇంటికి మహారాజు అభి, మహారాణి ఇందు అవుతుంది. అలా జరగకూడదు. అలా జరిగితే ఈ రాగిడి శుద్ధ దండగా బతికినా చచ్చినట్టే. రాగిణి, నువ్వేదేదో ఊహించుకోకు. అభి అనునే పెళ్లి చేసుకుంటాడని నా నమ్మకం. అను మాటే వింటాడు. ఇందాక చూసావు కదా, అను చెప్తే అభి ఇంట్లోంచి వెళ్లకుండా ఆగిపోయాడు. అది కరెక్టే, కానీ ఇందు ఏదైనా అనుకుంటే సాధిస్తుందని నా నమ్మకం. నువ్వు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. అలా కాకుండా అభి ఇద్దరినీ కాదనుకుని వెళ్ళిపోతాడా? ఇందుని పెళ్లి చేసుకోవడం తప్పితే అభి ఏం చేసినా మనకు అనవసరం. ఛ! సమయానికి సురేంద్ర ఊరెళ్ళాడు. అతనుంటే కాస్త చేదోడు బాదోడుగా ఉండేవాడు. రాగిణి, ప్రస్తుతం మనకు పరిస్థితులు అనుకూలించట్లేదు. సమయం చూసి మంచి ప్లాన్ వేద్దాం. ఆ సమయం దగ్గరలోనే ఉంది. నో, నెవర్. నేను దానికి క్షమాపణ చెప్పడమా? ఎవరి ముందైతే తలెత్తి ఛాలెంజ్ చేశానో దానికే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అవమానంగా ఉంది. దీనంతటికి కారణం రాగిని అక్క. నా పరువు తీసావు కదే. అనవసరంగా చెయ్యని తప్పుని మీదేసుకున్నాను. ఇప్పుడు బావ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోయాను. ఛ! బావ దృష్టిలో నేను బ్యాడ్ కాదు, జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా? అక్క, ఏంటి రాజీ? ఈ దొంగతనం నువ్వే చేసావని బావ నమ్ముతున్నాడక్క. ఇందాక వెళ్ళి అడిగితే నువ్వే అను మీద నింద వేయాలని అలా చేశావని మాట్లాడాడు. చాలా బాధగా ఉందక్క. బావ నిన్ను అర్థం చేసుకోవట్లేదు. బావ నమ్మింది నిజమే. ఏంటక్క నువ్వు చెప్పేది? అవును రాజీ, ఆ దొంగతనం చేసింది రాగిని అక్క. ఏంటి నా రూమ్లోకి వచ్చా? నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. ఏదో దాస్తున్నా. మీ బావగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానమ్మా. కావాలని చేయలేదు ఇందు. రాగిని అక్క చేయడం వల్ల అనుకి నేను సారీ చెప్పాను. అయినా నువ్వు ఆవిడికి క్షమాపణ చెప్పడం ఏంటక్క? ఈ ఇందు ఏం చేసినా దాని వెనుక కారణం ఉంటుంది రాజీ. క్షమాపణ ఊరికే చెప్పలేదు, నా అవసరం కాబట్టి చెప్పాను. ఏంటక్క నువ్వు చెప్పేది? రాజీ, అను బావ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి ఆపడం నా వల్ల కాదు. అదే వాళ్ళిక్కడుంటే అను మీద బావకి ఇరిటేట్ అయ్యేలా చేసే అవకాశం ఉంది. దాంతో నాతో పెళ్లి కొప్పుకునే అవకాశం రావచ్చు. అందుకే వాళ్ళు వెళ్లకుండా ఉండడం కోసమే ఆ బోడిదానికి సారీ చెప్పాను. అంతేకాని నేనేదో తప్పు చేశానని కాదు. అర్థమైందా? నువ్వు సూపర్ అక్క. కానీ బావా నీతో పెళ్లి కప్పుకోవడం కష్టమక్క. తన మనసులో అనునే ఉంది. తన దృష్టిలో నువ్వు బ్యాడ్ అక్క. నిజమే రాజీ, మంచి పని చేస్తే చెడ్డదాన్నయ్యాను. బావని ప్రేమించి పెళ్లికి నోచుకోలేకపోయాను. ఇప్పుడు చెడ్డ పని చేసి బావ నాతో పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను. అర్థం కాలేదక్క. అర్థమయ్యేలా త్వరలో చెప్తాను, కానీ ముందు నువ్వొక పని చేయాలి. చెప్పక్క, చేస్తాను. అమ్మ దగ్గరికెళ్ళి ఈ విషయం నేను అమ్మతో చెప్తే బాగోదు. పర్వాలేదు రాజీ, నేను చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుంది. నువ్వే చెప్పినట్టు చెప్పు. ఏమో అక్క, నువ్వు చెప్పావని చేస్తున్నాను. బట్ చాలా భయంగా ఉందక్క. ఏం పర్వాలేదు.
అలాగే అక్క. అమ్మకి ఎలాగైనా ఈ విషయం చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అలాగే రాజీ. 24 అవర్స్. ఆ 24 అవర్స్లో ఉదయం మీ టైం. అందుకే నేను బాధపడాల్సి వచ్చింది. సేమ్ డే 24 అవర్స్, టైం రాత్రి ఆల్మోస్ట్ 9 o'clock. అది నా టైం. అప్పుడు బాధపడాల్సి వచ్చేది నేను కాదు, యూ. అమ్మా, ఏంటి రాజీ? అక్క విషయం చెప్పడానికి వచ్చాను. తను చాలా బాధపడుతుందమ్మా. తన బాధ గురించి చెప్పడానికి వచ్చావా? పణ్ణి, బాధ పణ్ణి. ఆ దేవుడు దాని రాత అలా రాసి పెట్టుంటే మనమేం చేస్తాం? బాధ పణ్ణి. వద్దంటే ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కుతాను అంటుంటే ఇంకా బావా బావా అని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అనుభవించిని. నేనే చేయను. అది కాదమ్మా, బావ ఎలాగో అనుని పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడు. మరి అక్కనెందుకమ్మా బాధ పెట్టడం? అను బావ ఇద్దరూ కలిసి కావాలని అక్కని బాధపడుతున్నారమ్మా. అవునమ్మా, కావాలని హోటల్కి వెళ్ళడం, కావాలని అను మాట వినడం, ఇవన్నీ అక్కని బాధ పెట్టడమే అవుతుంది కదమ్మా. దానికి నేనేం చెయ్యాలి? వాళ్ళిద్దరూ అలా ప్రవర్తిస్తుంటే నన్నేం చేయమంటావు? వద్దు అని వాళ్ళని ఆపమంటావా? మన చేతుల్లో ఏం లేదు రాజీ. అంతా చేయి జారిపోయింది. ఇంకా పూర్తిగా చేజారలేదమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? అవునమ్మా, అను బావలు కలిసి ఉండడం, కలిసి తిరగడం వల్లే కదా అక్కిలా తయారైంది. అవునే, మరిప్పుడేం చేద్దాం? ఏం లేదమ్మా, ఒక్కరోజు రాత్రి వాళ్ళిద్దరు హోటల్లో ఉంటే అక్క రాత్రంతా నిద్ర లేకుండా ఉంది. ఒక్కరోజు రాత్రి వాళ్ళిద్దరు హోటల్లో ఉంటే అక్క రాత్రంతా నిద్ర లేకుండా ఉంది. ఇప్పుడు ఒకే గదిలో ఇద్దరు కలిసి ఉంటే అక్క ప్రతిరోజు నిద్రపోకుండా ఉంటుందమ్మా. దానివల్ల అక్క ఆరోగ్యం పాడవుతుందమ్మా. అందుకే అన్ను అభిలు ఒకే గదిలో కలిసి ఉండకుండా వేరువేరు గదుల్లో ఉండమని చెప్పమ్మా. అది నా వల్ల కాదు రాజీ. నాకు ఇబ్బందిగా ఉంది. అయినా సిగ్గున్న వాళ్ళకి చెప్తే వింటారు. వాళ్ళకి చెప్పి కూడా ప్రయోజనం లేదు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? ప్రయత్నిస్తే ఫలితం కనిపించచ్చు కదా. నా వల్ల కాదే రాజీ. నేనెలా చెప్పను? అమ్మా, అక్క మనకు దక్కాలంటే నువ్వు చెప్పక తప్పదు. అవునమ్మా, మనకు అక్క ముఖ్యం. అంతేగాని వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. నా మాట విని నువ్వు చెప్పమ్మా. సరే రాజీ, ప్రయత్నించి చూస్తాను. ఇందు బాగుపడుతుందనుకుంటే నేనేమైనా చేయడానికి సిద్ధమే. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. థ్యాంక్స్ అమ్మా. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేయి దేవుడా. బావా, ఎందు నా మీద ఏదో కుట్ర పన్నుతుంది. లేకపోతే ఏంటి బావా? నగలు దొంగతనం చేసి నా మీద నింద వేయాలనుకోవడం ఏంటి? అను, ఎవరు ఏ నింద వేసినా నమ్మాల్సింది నేను. ఈ విషయంలో భయపడటం అనవసరం. నువ్వు నమ్మితే చాలు బావా. అను, నమ్మకపోవడానికి నువ్వు ఇప్పటి పరిచయం కాదు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగావు. ఆ మాత్రం తెలియదా? ఇంకో విషయం అను, నిన్ను ఇంట్లో నుంచి ఎవరు భయపెట్టినా బాధ పెట్టినా నేను సహించను. బాబు, నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఆ నగలు ఇందు తీయలేదనా? ఆ విషయం గురించి కాదు బాబు. చెప్పేది ఏ విషయమైనా అది మమ్మల్ని బాధ పెట్టే విషయం అని మాకు బాగా తెలుసు. చెప్పండి. చూడండి, మిమ్మల్ని బాధ పెట్టే విషయమైనా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే కూతురు బాధపడుతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. అందుకే చెప్పడానికి వచ్చాను. నువ్వంటే ఇందుకు చాలా ఇష్టం.
ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంకా నువ్వే తన భర్తవనే భ్రమలో బతుకుతోంది. ఆ విషయం కూడా నీకు తెలుసు. భ్రమలో ఎవరు బ్రతకమన్నారు? నేనొచ్చింది నా మేనల్లుడితో మాట్లాడడానికి, పరాయి వాళ్లతో కాదు. అత్తయ్య, అను పరాయిది కాదు, నా కాబోయే భార్య. అయినా సరే నా కూతురి ఆనందాన్ని చెరిపేసేవారో నాకు అనవసరం. ఆంటీ, నేను మీ కూతురు ఆనందాన్ని... అను, నువ్వాగు. మీరెందుకు వచ్చారో చెప్పండి. నా కూతురికి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా మిమ్మల్ని ఇక్కడికి రమ్మంది. ఏ ఆడదానికైనా తన భర్త స్థానాన్ని ఇంకో ఆడది పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోదు. అయినా ఇందు చూస్తూ ఊరుకుంది. కారణం దాని సహనం. సహనం కోల్పోయిన ఆడది ఏమైనా చేస్తుంది. కానీ నా భయమంతా అదేదో చేస్తుందని కాదు, అదేమైనా చేసుకుంటుందేమోనని. ఇలా మీరిద్దరూ పెళ్లి కాకుండా ఒకే గదిలో ఉండటం కూడా దానికిష్టం లేదు. ఇలా మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ తను భరించలేకపోతోంది బాబు. అది మా ఇష్టం. కాబోయే భార్యాభర్తలు ఎలాగైనా ఉంటాం. మా మీద మాకు నమ్మకం ఉంది. అయినా మేమిద్దరం కలిసి పెరిగాం. అలా పెరగడం వల్ల ఇలా కలిసి ఉంటున్నాం. మమ్మల్ని వేరు వేరు గదుల్లో ఉండమనడానికి మీరెవరు, ఇందు ఎవరు? మిమ్మల్ని వేరువేరు గదుల్లో ఉండమనే హక్కు నాకు లేదని తెలుసు. కానీ మీరలా ఉండడం చూసి ఇందు బాధపడుతోంది. బాధపడితే పనివ్వండి, మాకేంటి? మీ ఇద్దరికీ ఏం కాదు. కూతురు జీవితం పాడవుతుంటే ఏ తల్లికి మనశ్శాంతి ఉండదు. అలాంటిది కూతురే లేకుండా పోతే ఆ క్షోభ ఏ తల్లికి రాకూడదు. అందుకే ఓ, అందుకు మేమిద్దరం విడిపోయి ఇందుని బావ పెళ్లి చేసుకోవాలా? నేనేం విడిపోమంటం లేదు. మీ పెళ్ళయ్యేంత వరకు కాస్త దూరంగా ఉండమంటున్నానంతే. మీ దూరం ఇందుకి మనశ్శాంతి కలిగించొచ్చు. అదే నా ఆశ. కావాలనే తల్లి కూతుర్లు గేమ్ ప్లే చేస్తున్నారు. ఇందాక నగల విషయంలో అక్క చెల్లెళ్ళు ప్లే చేశారు. దయచేసి ఆలోచిస్తారనుకుంటున్నాను. చూడండి, మీరెన్ని చెప్పినా మేం ఒకే గదిలో ఉంటాం, అంతేగాని... అను, సరే అత్తయ్య, ఈ రోజు నుంచి అను నేను వేరే వేరే గదుల్లో ఉంటాం. చాలా సంతోషం బాబు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు అనుకున్నట్టే వాళ్ళిద్దరిని ఒకే గదిలో లేకుండా చేశాను. నిజమా రాజీ? నిజమక్క. అమ్మ బావతో చెప్పింది. బావ కూడా ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ రాజీ. థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందులా ఎందుకు చేస్తున్నావో చెప్పు. బావని నేను ప్రేమించాను, తను నన్ను ద్వేషించాడు. బావని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే తను నా యాటిట్యూడ్ కరెక్ట్ కాదని అనుని పెళ్లి చేసుకుంటున్నాడు. బావ అనుని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసినా బావ మీద నాకింకా ప్రేమ తగ్గట్లేదు. ఒకవేళ నేను చచ్చినా నా ప్రేమ ఆత్మరూపంలో బావ చుట్టూ తిరుగుతుంది. అంతగా ప్రేమించాను. ఆ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను. నేను చావడానికైనా సిద్ధమే. సో చచ్చి సాధించిందేం లేదు. బ్రతుకుండి నా ప్రేమను సాధిస్తాను. ఇన్ని రోజులు పవిత్రమైన ప్రేమతో బావని గెలవాలనుకున్నాను. న్యాయంగా వెళ్తే అన్యాయం జరుగుతుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ పౌడర్ని బావ తాగేలా చేస్తాను. ప్రతిరోజు రాత్రి బావ పాలు తాగుతాడు. ఆ పాలల్లో ఈ పౌడర్ కలిపివ్వు. తర్వాత విషయం నేను చూసుకుంటాను. మోసపోతున్న నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు. అందుకే బావని అనుని
వేరు వేరు రూముల్లో ఉండేలా చేశాను.